इमरजेंसी के दौरान लोकतंत्र की रक्षा के लिए आपका संघर्ष और जेल यात्रा हम सभी के लिए प्रेरणादायी है। आपके मार्गदर्शन और आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आंध्र प्रदेश को ग्रामीण विकास के लिए 12,845 करोड़ की स्वीकृति मिली है। आंध्र प्रदेश के पंचायत राज को मजबूती, साथ ही ट्राइबल क्षेत्रों में काफी प्लांटेशन को बढ़ावा व अन्य कई बड़े प्रोजेक्ट्स एग्जीक्यूट हुए हैं। आपके सहयोग से आंध्र प्रदेश आरजीएसए नेशनल बैंकिंग रैंकिंग में 24वें स्थान से प्रथम स्थान तक पहुंच गया है। विकसित भारत जीराम जी के राष्ट्रीय शुभारंभ के लिए आंध्र प्रदेश को चुनकर आपने हमारे राज्य के हर नागरिक का सम्मान बढ़ाया है। इसके लिए मैं और आंध्र प्रदेश की जनता आपके आभारी हैं। बहुत बहुत ధన్యవాదాలు శివరాజ్ సింగ్ చౌహాన్ जी। ఈ రోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు। నేను హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష। అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే। అలాంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఈరోజు మనకి పంచాయతీకి కావాల్సిన నిధులు వాళ్ళను ముందుండి ఈ రోజున అత్యధికంగా ఇన్ని రాష్ట్రాలుంటే 3వ స్థానంలో నిధులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది। దానికి ప్రత్యేకించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు। గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కలలుకంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక అడుగుగా వికసిత్ భారత్ జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి నుంచి ప్రారంభం కావడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం। ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఇదేనా అంటే లేసని నేను వచ్చాను, 2-3 సార్లు వచ్చాను। ఇందాక రూపనందిని రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా పరిగణలో ఉంది। అది యువతకి భవిష్యత్తుకి ఉద్యోగాలు అనేది నేను ప్రత్యేకించి ఒక సమయం తీసుకొని నేను మీ యువతతోనే మాట్లాడుతున్నాను, ఇక్కడికి వచ్చి మాట్లాడతాను। ఇదే ప్రాంతంలో మైసూరావారిపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభ